అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జనరల్గా మనం జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింద నెంబర్కి స్క్రోల్ అవుతుందండి. మీకు నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను కానీ మా వాళ్ళు కానీ లిఫ్ట్ చేస్తారు. మీకు పరిష్కార మార్గాలు తప్పకుండా తెలియజేస్తాం. ఇప్పుడు మనం జూన్ నెల మొత్తం 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ప్లానటరీ పొజిషన్ కూడా చాలా మారిపోయిందండి. జూన్ నెలలో కూడా అన్ని రాశుల మీద ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. కన్యారాశి అండి. కన్యారాశి వారికి హాయిగా ఉండొచ్చు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే కేతువు మీ రాశిలో ఉండడం వలన చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఏదైనా సరే ముందుకెళ్ళలేకపోతున్నాం అనుకునేవాళ్ళు. ఇప్పుడు అదేం లేదుగా, గురుదృష్టి బ్రహ్మాండంగా మీ రాశి వారికి ఉంది కదా. హాయిగా ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోతుంటారు, ఆనందంగా ఉంటారు, ఐశ్వర్యప్రదంగా ఉంటారు, చాలా అదృష్టవంతులుగా ఉంటారు. మీరు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీది, అవునా? కరెక్ట్గా అంతే. జాలి ఎక్కువ అండి మీకు. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలి, సేవే మీకు ప్రథమ ఆయుధం. అందుకని మీరు చాలా పాపులర్ అవుతున్నారు. అదొకటి. మీకు కుజుడు కూడానండి, అష్టమాధిపతి కుజుడు అష్టమంలోకి వచ్చాడు. అదృష్టం. ఇంతకుముందు కుజుడు రాహుతో కలిసి చాలా ఇబ్బంది పెట్టేశాడు. ఇబ్బంది పెట్టాడు అనుకోండి. కానీ అష్టమంలో కుజుడుండి మీ రాశికి ద్వితీయ భావాన్ని చూస్తున్నాడు. చూడడం వల్ల ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సెకండ్ హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా బాగా డెవలప్ అవుతారు. తలవంతరంకి వచ్చే ధనయోగం బాగా ఉంటుంది. మీకు సర్వదా రక్షగా కుజుడు ఉంటాడు. మీకు సుబ్రహ్మణ్య స్వామి అందుకని ఆరాధన చేయండి. అంతేకాకుండా గాయకులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయండి. అంటే మీకు ఎక్కువ సంగీత సాధన చేస్తుంటారు కదండి. మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా మీ దాంట్లో రాశిలో ఉన్నారు, కన్యారాశిలో బ్రహ్మాండంగా ఉన్నారు. అలాగే మీ తమ్ముళ్ళు కూడా బాగుంటారు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటూ ఉంటారు. న్యూస్ గ్యాదరింగ్ అంటారు సరే, వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే టీవీ సంస్థల్లో పనిచేసి ఉంటారు యాంకరింగ్స్, అదే బాగా రీడర్స్ అంటారు కదా, వాళ్ళకి చాలా థర్డ్ భావంలో గురుడు చూస్తాడంటే పర్ఫెక్ట్, చాలా బాగా. గురుడే కాదు, 4 గ్రహాలు చూస్తాయి అనుకోండి, చాలా బాగుంటుంది. 4th భావాధిపతి గురుడు భాగ్యంలో ఉన్నాడు కదండి. అంటే మీకు సంగీతం, 4th భావం సంగీతం కూడా నేను చూస్తాను. సంగీతం బాగా పాడుతుంటారు మీరు, కాబట్టి వాటిలో బాగా డెవలప్ అవుతారు. ఫస్ట్ పాయింట్. తర్వాత వాహనాలు, గృహాలు, ల్యాండ్స్ కొనుక్కుంటారు. అంతేకాకుండా మీ దాంట్లో పంట పొలాలు అంటారు సరే, పంటలు పండిస్తుంటారు రైతులు, వాళ్ళకి కూడా బాగుంటుంది, ధనయోగం ఉంటుంది వాళ్ళకి. అంతేకాకుండా మీకు 4th భావం బాగుంది కాబట్టి తల్లిగారు ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. ఈ సంతానం అండి, భగవంతుడి దయ వల్ల మీ సంతానానికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మీరు సాల్వ్ చేస్తారు, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. పుత్ర సంతాన యోగం ఉంటుంది, పుత్రికా సంతాన యోగం కూడా ఉంటుంది. అంటే గురుడు పంచమభావం చూస్తున్నారు కాబట్టి అలా ఉంటుంది. పైగా ప్రేమ ఎక్కువ ఉంటుంది, స్పోర్ట్స్ బాగా ఆడతారు. ఎన్ని బాగున్నాయండి. పంచమస్థానం బాగుందంటే ఈ టెలివిజన్ రంగం, సినిమా రంగం ఉంటారు కదా, పదవులు బాగుంటాయి, రచయితలుగా బాగా పాపులర్ అవుతారు. అంటే మీరు మంచి సంభాషణతో చేస్తూ ఎదుటి వాళ్ళని ఆకర్షించే శక్తి మీకు బాగా ఉంది, అంతే కదా. అంతేకాకుండా స్టాక్ అండ్ షేర్ మార్కెట్ సక్సెస్ అవుతారు, డౌటే లేదు. 6వ భావంలో శని. మీరు రాజకీయాల్లో ఏమైనా ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశారా? చేస్తే గెలుస్తారు కన్యారాశి వాళ్ళు, అందులో డౌటే లేదు. అంటే నేనేమి సరదా కోసం చెప్పట్లేదండి, మిమ్మల్ని ఏదో ఎత్తేయాలని చెప్పట్లా. మీ జాతకాల ప్రకారం ఉంటుంది. ప్లానెటరీ పొజిషను 6వ భావాధిపతి 6వ భావంలో ఉండడము, 8వ భావాధిపతి 8వ భావంలో ఉండడము, అఖండ రాజ్యయోగం, సూపర్. అంటే 6వ భావాధిపతి శని ఏం చేస్తాడు? మీకు హర్షయోగాన్ని ఇస్తాడు. జాలి, దయ, సంపూర్ణ ఆరోగ్యము, ఐశ్వర్యము, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడము. ఈ ఎలక్షన్స్ కూడా కాంపిటీషన్ కదండి. శని ఎక్కువ మంది జనాల్లో ఉన్న చోట ఉంటాడు కదా, మీకు తెలుసు కదా. కార్మికులు కానీ, బంధువులు కానీ, ఎక్కడైనా ఎక్కువ మంది ఉన్న వాళ్ళు శని ఉంటాడు కాబట్టి మీరు గెలుస్తారు. విదేశాలు వెళ్తారు, స్టాంపింగ్ అవుతుంది, మీ మేనమామలు బాగుంటారు, శత్రుభయం తక్కువ, అందరూ మిత్రులు అవుతారు. ఇంతకుముందు సప్తమ స్థానంలో రాహుతో కలిసిన కుజుడు ఉన్నాడు కదండి, అప్పుడు మీకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే సప్తమ స్థానంలో రాహు ఉండడం వల్ల మానసిక వ్యధ, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అనేక శరీర బాధలు ఉంటాయి. కానీ ఇంతమంది మంచి ప్లానెట్స్, మన మిగతా గ్రహాలన్నీ మీకు శుభాలు చేస్తున్నప్పుడు ఈ రాహు కూడా తక్కువ చేస్తాడండి, తక్కువ ఇంపాక్ట్ మీకు చూపిస్తాడు. అందుకని చెప్పి మనం రాహును వదిలేయకూడదు. రాహుకి సంబంధించిన పూజలు చేసుకోవాలి. అమ్మవారు మీకు తెలియదే ఉందండి, నేను చెప్పాలా, అమ్మవారిని పూజించడం వల్ల విశేషమైనటువంటి ప్రతిభ కనపరుస్తారు. మీరే చండీ అమ్మవారిని దర్శనం చేసుకున్న శుభ ఫలితాలు ఉంటాయి మీకు. అలాగే అష్టమ స్థానంలో కుజుడు, అమ్మ బాబోయ్ అంటావా, ఏం పర్లే. కానీ అదే అష్టమ స్థానంలో కుజుడికి శని దృష్టి ఉందండి. అంటే యాక్సిడెంట్ జరగడానికి, అయితే మీరు కూరలు జరుగుతున్నప్పుడు కట్ అవ్వడం, రక్తం కనపడడం, చిన్న జరగడము, కానీ జాగ్రత్తగా ఉండాలండి. అష్టమ స్థానంలో కుజుడికి శని దృష్టి ఉందంటే యాక్సిడెంట్స్ అవుతాయి. అందుకనే
నిరంతరము ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః అనే మంత్రాన్ని శ్రీరామచంద్రుని మన ప్రయాణాలకు తలుచుకుంటేట యాక్సిడెంట్స్ దగ్గరకు వచ్చి తప్పించుకుంటాయట, తప్పిపోతాయట. మీకు జరగవండి అంటే చిన్న చిన్న యాక్సిడెంట్స్ కానీ, కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా ఆపరేషన్స్ కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జరుగుతాయి, బోన్స్ సంబంధించిన వ్యవహారాలు అందరికీ జరుగుతాయా? ఏం భయపడకండి. అష్టమాధిపతి అష్టమంలో ఉండి 6వ ఇంటి వాడి చేత అష్టమస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఆయుర్దాన్ని ఇస్తాడు కదా. శని ఏం చెప్పాడు? నేను అష్టమస్థానంలో ఉన్నా, అష్టమస్థానాన్ని చూసినా, అష్టమాధిపతి కలిసి ఉన్నా, అష్టమస్థానాన్ని చూసినా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నేను బయటికి లాక్కొస్తాను, ప్రాణాపాయన స్థితి నుంచి బయటికి తీసుకొస్తా, అనేక శుభసూచకాలు కలిగిస్తా, వాళ్ళకి అఖండమైన రాజయోగం కలిగిస్తా అని చెప్పి ఖచ్చితంగా శని భగవాన్ చెప్పాడు. నేను కావాలంటే చూపిస్తాను. ఆ పాయింట్ నా దగ్గర ఉన్నాయనుకోండి, నా సొంత గీతం కాదండి, నాకు చదివితేనే గుర్తుండి అవి కరెక్ట్ అయితేనే, అంటే గొప్ప గొప్ప వాళ్ళంతా రాస్తారు కదా, అవి చెప్తున్నాను అంతే. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. పక్క పెడదాం. సరే, భాగ్యంలోకి వద్దామండి. భాగ్యస్థానంలో నిజంగా మీకు భాగ్యాధిపతి చాలా బాగున్నాడు. ఇంకోటి చెప్పాలంటే భాగ్య లాభాధిపతులు పాపి అయినప్పుడు కూడా భాగ్యస్థానంలో చంద్రుడు ఎగ్జాల్టేషన్ ఉన్నాడు. ఒక రాశ్యాధిపతి, ఒక ఉచ్చస్థానాధిపతి భాగ్యస్థానంలో కలిసి ఉన్నారంటే అఖండమైన రాజయోగం, బాగా ధనయోగం ఉంటుంది. అంటే మీరు సపోజ్ మీరు ఎలక్షన్స్ పక్క పెడదాం, మీరు వ్యాపారాలు ఉన్నాయి, ఏ వ్యాపారం చేసినా ధనం బాగా ఉంటుంది. ఇంకోటి చెప్పాలి, 5 గ్రహాల యొక్క కాంబినేషన్ చెప్తానండి 2 నిమిషాల్లో. రవి బుధులు కలిశారు. రవి బుధులు కలవడం వల్ల సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు. సూక్ష్మ బుద్ధి బ్రహ్మాండం, తెలివితేటలు ఎక్కువ, పైగా ఏ పనిలోనూ కూడా అశ్రద్ధ చేయరు. 2వ పాయింట్ ఏంటంటే డాక్టర్స్గా చాలామంది అవుతారు. 3వ పాయింట్ అంటే మీరు చేస్తున్న ఆపరేషన్స్ సక్సెస్ అవుతారు, ఇంకా సొంతగతం కాదు. తర్వాత గురుబుధులు గణిత శాస్త్రంలో అద్భుతంగా రాణిస్తారు. యాస్ట్రాలజర్స్ ఉన్నారు మీ దాంట్లో, వాళ్ళకి గాయత్రి మంత్రం వల్ల తెలుసు కదండి, ఎవరైతే జాతకాలు చెప్తారో వాళ్ళు నిరంతరం గాయత్రి చేయాల్సిందే. గాయత్రి 108 సార్లు చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి కదా. నేను కూడా గాయత్రి చేస్తానండో, చెప్తున్నాను కదా జాతకాలు. ఆయన ప్లానటరీ పడి ఎఫెక్ట్ మనం ఏమి ఉంటుంది. సరే, అది పక్క పెడితే గురుబుధుల వలన సూక్ష్మ బుద్ధి ఉండడము, యాస్ట్రాలజర్స్గా బాగా తయారవడము, గణితంలో బాగా రావడము, అలాగే వేద పండితులకి చాలా బాగుండడము, అలాగే సైంటిస్టులకి బాగుండడము, ఇలా చెప్పుకుంటే లేకపోతే చాలా ఉన్నాయండి. గురుబుధులు బాగా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడము, ప్రజాభిమానం, ప్రజాసేవలో పాల్గొనడము, మీకు ఒక కళ నైపుణ్యం, ఎంత బాగుందండి కన్యారాశి వాళ్ళకి. పైగా బుధ శుక్రులు చూడండి, బుధ శుక్రులు కాంబినేషన్ అంటే పంట పొలాలు కొనుక్కుంటారు, పొలాలు కొనుక్కుంటారు, వాహనాలు ఉంటాయి. అంతేకాకుండా సినిమా రంగం, మీకు 9th భావం వృషభరాశి కదండి, సినిమా రంగం, శుక్రుడు 9th హౌస్, ఆడి 9th హౌస్, భాగ్యం. అలాగే మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలు, చదువు విపరీతం చదువు రావడము, హైయర్ ఎడ్యుకేషన్ రావడము, మీరు చేస్తున్న చిన్న వ్యాపారం సరే అద్భుతంగా రాణించడము, ఫైనాన్స్ రంగం, టెలివిజన్ రంగం, ఫైనాన్స్ రంగం, అలాగే ఎడ్యుకేషను, ఆడిటర్స్, లా చదివిన వాళ్ళకి మంచి వాదన ఉంటుందండి. కానీ భాగ్యస్థానం బాగుందంటే పట్టు పర్ఫెక్ట్గా ఉంటారు వాళ్ళు, పట్టు అంటే బ్రహ్మాండం. దశమంలోకి రవి బుధులు వచ్చారండి. దశమంలో రవి బుధుడు 10th హౌస్ లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు. ఎప్పుడు 15వ తారీఖు నుంచి ఉన్నాడు. మీకు అత్యంత రాజయోగకారకుడు శుక్రుడు కదండి. 10th హౌస్లో మీకు భాగ్యాధిపతి, 10th హౌస్లో భాగ్య రాజ్యాధిపతులు దశమంలో కలిసి ఉన్నారు. నిజంగానండి కన్యారాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా అద్భుతమైన యోగం అండి, నిజంగా ఎక్స్ట్రాడినరీ. భాగ్య రాజ్యాధిపతి కలిసి భాగ్యస్థానం ఉన్నారంటే మీరు ఎలక్షన్స్లో గెలుస్తారు, డౌట్ లేదు. భాగ్యంలోనూ ఉన్నారు, 10th హౌస్లోనూ భాగ్య రాజ్యాధిపతులు కలిసి ఉన్నారు, రవితో కలిసి ఉన్నాడు. బుధాదిత్య యోగం, బుధాదిత్య యోగం ఏంటంటే అన్ని రంగాల్లోనూ సక్సెస్ అవ్వడము, వాటంతా అవే మనకి ఎదురు రావడము. మీ ఎలక్షన్స్లో కానీ లేకపోతే కొన్ని మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు గ్రూప్స్ వాటిలో కూడా గెలుస్తారండి మీరు. అంటే దశమభావం. పైగా మీరు ఇంకోటి చెప్పాలి, దశమభావం బాగుందంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉంటారు జరా, వాటిలో ఉద్యోగాలు రావడము. పైగా మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారండి, దాంట్లో సక్సెస్ అవ్వడము, కాంబినేషను ఎంత బాగుందండి. మీకు కన్యారాశి వాళ్ళకి మీ ఏ ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగం తన్నుకుంటూ వస్తుంది, వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తాయి ఉద్యోగాలు. అలా చెప్పి మనం ఆగి ఇంట్లో కూర్చొని రాదండో, కష్టపడాలి. కష్టపడిన వాళ్ళకి శని ఊరుకోడు. ఎంత బాగుందండి మీకు. పైగా మీ బుధుడు కూడా అంటే లాభంలోకి వస్తాను, పక్క పెడదాం, మెంతండి ఇంకా వస్తాడు బుధుడు. ఏదేమైనా మీ రాశి వాడికి అదృష్టం ఏంటి చెప్పమంటారా? 6వ భావంలో శని, 6వ భావంలో శని, 8వ భావంలో కుజుడు, విపరీత రాజయోగకారకుడు. అంటే అష్టమాధిపతి 6వ ఇంటి వాడు ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే విపరీత రాజయోగాన్ని ఇస్తారు. రాజయోగం అంటే మీకు తెలుసు, అనేక రకాలుగా యోగాలు. 9th హౌస్ 5 ప్లానెట్లు, పైగా చంద్రుడితో కలిసిన శుక్రుడు, విపరీతమైన రాజయోగం. అంటే దేశ ప్రధానులు కొంతమంది హై పొజిషన్ అవుతారా, ఆ లగ్నంలో పుడితే ఇంకా అద్భుతంగా ఉంటుందండి. 6వ తారీఖు 5, 6, 7 తారీఖులో మీకు విపరీత రాజ్యం కలగబోతోంది. అంత తర్వాత మీరు రాజ్యస్థానం 4వ పాయింట్, రవి బుధులు దశమంలో ఉన్నారు. ఏం కావాలండి, ఒక్క రాహు ఇబ్బంది పెడతాడా? ఇబ్బంది పెట్టిన చిన్న చిన్న ఇబ్బందులు ఇస్తాడు. మనం తట్టుకుందాం, అమ్మవారిని పూజిద్దాం, గాయత్రి మంత్రం చదువుదాం, పెద్దవాళ్ళ సేవ చేసుకుందాం. నదులు బావులు తటాకాలు తవ్విస్తారు ఉండవు మీరు, అదృష్టం కూడా ఉండవు. అన్నదానం ఏంటండి మాటల,
నిజంగా కన్యారాశి వాళ్ళకండి నిజంగా చాలా అద్భుతమైన రాశి మీది. అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి మీకు. అమ్మవారిని కొలవండి, అన్ని రంగాల్లో విజయం సాధిస్తారనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఎలక్షన్స్లో గెలుస్తారు.